అయితే ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. నిన్న దోమకొండ నళిని మాజీ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో తను ఒక సంచలనమైనటువంటి లేఖను రేవంత్ రెడ్డికి రాయడం జరిగింది. అంటే మొదట్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దోమకొండ నళిని డిఎస్పీ గారి ప్రస్తావన తీసుకొచ్చేసి తనకు కేసీఆర్ జాబ్ ఇవ్వలేదు అనేటువంటి కోణంలో కొంత కేసీఆర్ ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత దోమకొండ నల్లి గారు కూడా నేను ఇలాంటి వాటికి నేను పట్టించుకోను పెద్దగా అని చెప్పేసి సరే సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ తదనంతర పరిణామాలు దాదాపు 7 నెలలు దాటుతా ఉంది. ఇప్పటి వరకు కూడా తను అడిగినటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో ఇంతవరకు కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఆమె ఒక సంచలనమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. అయితే అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆమెను పిలిచి మీకు మళ్ళీ డిఎస్పీ పదవి ఇస్తామని చెప్పేసి చెప్పినప్పుడు కూడా తను సున్నితంగా తిరస్కరించడం జరిగింది. నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాబ్ చేయలేను, నేను ఆధ్యాత్మికంగా ఉండడం జరిగింది, సో ఆధ్యాత్మికత ప్రచారం కోసం నాకు ఏమైనా స్థలం కేటాయించండి అంటూ ఆమె విన్నవించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. కానీ ఆమె కోరినటువంటి ఆ కోరిక ఏదైతుందో ఇంతవరకు కూడా ఒక కార్యరూపం దాల్చలేదు. దానివల్ల ఆమె కొంత నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నిరుత్సాహంలో భాగంగా ఆమె ఒక సంచలనమైనటువంటి లేఖను విడుదల చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇది సీఎం సార్ కొలువుకు ఎక్కగానే నన్ను మీద యాది చేసిండు, ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగినాయి, ఆశ్చర్యంగా నా ఊసే ఎత్తలేదు. ఇంతకీ నా 2 దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయో లేక చెత్తబుట్టలోకి పోయినవేనే డౌట్ వస్తుంది. ఇప్పుడే చీఫ్ పిఆర్ఓను ఓఎస్డి సార్ను కదిలించిన, చిట్టి రాసిన. మా చిన్నప్పుడు అడుక్కునేటోడు ఇంటి ముందుకు వస్తే ఇంట్లో చల్లనో లేకపోతే పైకి వెళ్ళవయ్యా అని మెల్లగా చెప్పేటోళ్ళం. కానీ కనీసం ఈ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి. అందుకే నేను ఇన్నేళ్ళు ఎవరిని కలవలే. ఉద్యమం చేసేటప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైనవి. 1 నెలలో నా పిటిషన్ ఎంక్వైరీ పూర్తి చేస్తారనుకున్నా, 7 నెలలు కావస్తుంది. అందుకే రిమైండర్ లెటర్ పోస్ట్ రాయాల్సి వచ్చింది. సెక్రటరీ చుట్టూ తిరిగేంత సమయం మరియు ఓపిక నా వద్ద లేవు అని ఆ రోజే రేవంత్ అన్నకు చెప్పిన అంటూ ఆమె రాసినటువంటి లేఖ, అదేవిధంగా ఆమె పెట్టినటువంటి పోస్ట్ ఏదైతుందో నిన్న చాలా పెద్ద ఎత్తున సంచలనమవుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనబడుతూ ఉంది. ఆమె అడిగినటువంటి 2 రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిక్వెస్ట్లను దయచేసి ప్రభుత్వం చాతనైనంత సహాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో కేసీఆర్ చిరంజీవి స్వామికో లేకపోతే వీళ్ళకో ఓ పనికిమాలిన సన్నాసులందరికీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు భూములు ఇచ్చడం జరిగింది. సో ఈమె అడిగినటువంటి కోరిక ఏతుందో దాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో నళిని గారి కృషి మనందరం కూడా మెచ్చుకోవాల్సిందే. ఆనాడు 2010-11లో తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో అమాయక బిడ్డలు చనిపోతూ ఉంటే తమ ఆత్మ బలిదానం చేసుకుంటూ ఉంటే దాన్ని భరించలేనటువంటి ఆ తల్లి కడుపు కోత ఏదైతుందో నిజంగా కలత చెంది డిఎస్పీకి రాజీనామా చేస్తేనా కానీ కనీసం కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి ఢిల్లీలో అంత పెద్ద ఎత్తున చలిలో కూడా ఆమె దాదాపు 10-11 రోజులు దీక్షలు కూడా చేయడం జరిగింది. సో నళిని గారు తెలంగాణ ఉద్యమంలో ఆమె చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. తన కీలకమైనటువంటి డిఎస్పీ పదవికి రాజీనామా చేయడం కావచ్చు, లేదంటే తెలంగాణ ఉద్యమం కోసం ఆమె కొట్లాడినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా మనందరం కూడా ఆమెను గౌరవించాల్సినటువంటి బాధ్యత అవసరం తెలంగాణ సమాజానికి ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె త్యాగం వెలకట్టలేనిది. ఆమె ఈ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ నియంత పాలనలో, అరాచక పాలనలో కనీసం ఆమెను గుర్తించకపోవడం దుర్మార్గం. కనీసం మీరు గుర్తించారు, ఆ గుర్తించినందుకు సంతోషం. ఆ తర్వాత ఆమె అడిగినటువంటి ఏవైతే చిన్న కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవనుకుంటే చెప్పండి, మాలాంటి వాళ్ళం ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నాం, ఒక్కొక్క రూపాయి పోగేసుకుని అవసరమైతే మీ ప్రభుత్వానికి ఎంత చెల్లించాలో చెప్పండి, అది ప్రజల నుంచే మేమే వసూలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటాం తప్ప అలాంటి ఆడబిడ్డ అడిగినటువంటి కోరికలను దయచేసి మీరు వద్దు అనొద్దు, తీర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాలోజీ టీవీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించదలుచుకున్నాను. దయచేసి ఎలాంటి పొరపాటు చేయొద్దు, ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం చూడండి తప్ప ఆడబిడ్డను గోసబెట్టుకోవద్దని చెప్పేసి కూడా ఈరోజు
కాళోజీ టీవీ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేనైతే తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇది మరి దోమకొండ నళిని గారి ఆవేదనకు సంబంధించినటువంటి ఆమె ఆవేదన. వాస్తవంగా ఆమెకు ఈ రాజకీయ వ్యవస్థ పైన కానీ, లేదంటే ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కానీ, రాజకీయ నాయకులపైన కానీ ఎలాంటి పాజిటివ్ దృక్పథం లేదు. దయచేసి అలాంటి వాటిని ఆమె మైండ్ని తీసేయాలంటే మీరు ఆమె అడిగినటువంటి కోరికలు నెరవేరిస్తే కనుక కొంత రాజకీయాల మీద ఒక మంచి అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎవరెవరికో ఇబ్బడిగా మనం 100,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటాం. ఆమె అడిగినటువంటి చిన్న కోరిక, అది కూడా ప్రజల కోసమే అడిగింది. ఆమెమో తన స్వలాభం కోసం అడగలేదు. ఆధ్యాత్మికత ప్రచారం కోసం నాకు కొంత ల్యాండ్ కావాలి ఇవ్వండి అని చెప్పేసి ఆమె అడిగినటువంటి ఆ విషయాన్ని కూడా మీ ఇంకొక కోరికని తీర్చాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అయితే ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. నిన్న దోమకొండ నళిని మాజీ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో తను ఒక సంచలనమైనటువంటి లేఖను రేవంత్ రెడ్డికి రాయడం జరిగింది. అంటే మొదట్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దోమకొండ నళిని డిఎస్పీ గారి ప్రస్తావన తీసుకొచ్చేసి తనకు కేసీఆర్ జాబ్ ఇవ్వలేదు అనేటువంటి కోణంలో కొంత కేసీఆర్ ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత దోమకొండ నళిని గారు కూడా నేను ఇలాంటి వాటికి నేను పట్టించుకోను పెద్దగా అని చెప్పేసి సరే సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ తదనంతర పరిణామాలు దాదాపు 7 నెలలు దాటుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా తను అడిగినటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో ఇంతవరకు కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఆమె ఒక సంచలనమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. అయితే అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆమెను పిలిచి మీకు మళ్ళీ డిఎస్పీ పదవి ఇస్తామని చెప్పేసి చెప్పినప్పుడు కూడా తను సున్నితంగా తిరస్కరించడం జరిగింది. నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాబ్ చేయలేను, నేను ఆధ్యాత్మికంగా ఉండడం జరిగింది. సో ఆధ్యాత్మికత ప్రచారం కోసం నాకు ఏమైనా స్థలం కేటాయించండి అంటూ ఆమె విన్నవించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. కానీ ఆమె కోరినటువంటి ఆ కోరిక ఏదైతుందో ఇంతవరకు కూడా ఒక కార్యరూపం దాల్చలేదు. దానివల్ల ఆమె కొంత నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నిరుత్సాహంలో భాగంగా ఆమె ఒక సంచలనమైనటువంటి లేఖను విడుదల చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇది సీఎం సార్ కొలువుకు ఎక్కగానే నన్ను మీద యాది చేసిండు, ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగినాయి, ఆశ్చర్యంగా నా ఊసే ఎత్తలేదు. ఇంతకీ నా 2 దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నాయో లేక చెత్తబుట్టలోకి పోయినవేనే డౌట్ వస్తుంది. ఇప్పుడే చీఫ్ పిఆర్ఓను ఓఎస్డి సార్ను కదిలించిన, చిట్టి రాసిన. మా చిన్నప్పుడు అడుక్కునేటోడు ఇంటి ముందుకు వస్తే ఇంట్లో చల్లనం లేకపోతే పైకి వెళ్ళవయ్యా అని మెల్లగా చెప్పేటోళ్ళం. కానీ కనీసం ఈ పాటి మర్యాద అయినా నాకు ఇస్తారేమో చూడాలి. అందుకే నేను ఇన్నేళ్ళు ఎవరిని కలవలే. ఉద్యమం చేసేటప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైనవి. 1 నెలలో నా పిటిషన్ ఎంక్వైరీ పూర్తి చేస్తారనుకున్నా, 7 నెలలు కావస్తుంది. అందుకే రిమైండర్ లెటర్ పోస్ట్ రాయాల్సి వచ్చింది. సెక్రటరీ చుట్టూ తిరిగేంత సమయం మరియు ఓపిక నా వద్ద లేవు అని